రాజ్యం కోసం ఏర్పడ్డ ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మద్దతుతో ఈ రోజు 16వ వార్డులో మాటూరి మౌనిక ఎన్నికల్లో పోటీ చేస్తుంది. మీరందరూ ఓటు వేయాలి టార్చ్ లైట్ గుర్తు మీద అని మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి వచ్చామమ్మా ఈరోజు. మరి ఈ మాటలు అందరూ చెప్తారు సార్, సరే కొన్ని మాటలు మిగతా వాళ్ళు చెప్పరు. కానీ మరి అభ్యర్థిని గెలిపిస్తే అభ్యర్థి గెలిస్తే అంటే మీ అందరి ఓట్లతో మీ ఆశీర్వాదంతో గెలిస్తే ఈ వార్డులో ఏం కావాలి? మీకు బోరు కావాలి, మంచినీళ్ళు కావాలి, ఒక వెల్ఫేర్ సొసైటీ భవనం కావాలి, కరెంట్ ఉండాలి, హౌస్ ట్యాక్సులు, ఇంటి ట్యాక్సులు, ఇళ్ల పర్మిషన్స్ కి సులువుగా పోయి మున్సిపాలిటీకి పోయి మంచిగా పని చేయించుకోవాలి. ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం కావాలా, ఒక బాలికలకు సంబంధించిన సంక్షేమ భవనాలు కావాలి. ఇవన్నీ చేసుకోవడానికి ఈమె చేతిలో ఏముంది? మరి కత్తి ఉందా, పిస్టల్ ఉందా, ఏముంది? మరి అధికారం ఉందా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫీస్ కి ఇక్కడి నుంచి కాలినడక నడిచి ఆడ కూర్చొని రేవంత్ రెడ్డి ఆఫీస్ ముందు అన్నం బంద్ చేసి ఈ వార్డు పనులన్నీ చేయించే బాధ్యత ఎత్తుకుంటుందమ్మా మాటూరి మౌనిక. ఈ నుంచి నడిచిపోలేదు. ప్రజాభవనం ఎక్కడ ఉంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, హైదరాబాద్ ఉంటున్నాడు ఆయన, హైదరాబాద్ లో ఉంటున్నాడు, అక్కడ దాకా నడుస్తుందమ్మా. మీరందరూ కూడా నడిస్తే ఈ నుంచి 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రేవంత్ రెడ్డి ఆఫీస్ కాడ కూర్చొని 16వ వార్డు సంగతి ఏందని మాట్లాడుతుంది. మున్సిపాలిటీ చైర్మన్ ముందు ఈ వార్డు సంగతి ఏంటో మాట్లాడుతుంది. మొత్తంగా ఈ రాజ్యం మీదనే యుద్ధం చేసి 16వ వార్డు గురించి మాట్లాడి మనకు కావాల్సిన అన్ని తీసుకొని వస్తుందమ్మా. ఇట్లా మనం వార్డులలో బీసీ ఎస్సీ ఎస్టీలకి స్థానికంగా పోటీ చేసి మనమే గెలిస్తే ఈ మున్సిపాలిటీ కూడా మన పేద వర్గాల చేతిలో ఉంటుంది. మున్సిపాలిటీ కూడా పేద వర్గాల చేతిలో ఉండకుండా మున్సిపాలిటీలు కూడా గౌరవ చేతుల్లో ధనవంతుల చేతిలో చెప్తే ఇక మనకు అధికారం ఊళ్ళో లేదు, ఎంపీటీసీలో లేదు, జెడ్పీటీసీలో లేదు, మున్సిపాలిటీ లేదు, వార్డులలో లేదు. మరి